నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ దుర్మార్గమైన చట్టమని సోమిరెడ్డి విమర్శ. ఈ చట్టాన్ని సమర్థిస్తూ కేంద్రానికి లేఖ రాయడంపై ధర్మానపై ఫైర్. ఈ నెల 30న జరిగే భూ కేటాయింపులను అడ్డుకుంటామన్న వైసీపీ, ఆ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చ. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలని రాహుల్కు ఆహ్వానం. ఉచిత ఇసుక పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుని జేబులు నింపుకుంటున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అత్యంత దుర్మార్గమైన చట్టమని, దీని ద్వారా జగన్ ప్రభుత్వం సామాన్యుల ఆస్తి హక్కులను బలిపీఠం ఎక్కించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసిందని, దీనిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కేంద్రానికి లేఖ రాయడం సిగ్గుచేటని విమర్శించారు. నీతి ఆయోగ్ సూచనలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజల హక్కులను హరించేలా చట్టంలో మార్పులు చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు. రీసర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలను 22A జాబితాలో చేర్చారని అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన చట్టాలు, భూ కబ్జాల వల్లే ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గమైన చట్టం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. ప్రజలు వాళ్ళ ఆస్తుల హక్కుల మీద నలిగిపోయినారు. అప్పుడు మేము కూడా ఒక హామీ ఇచ్చాం, రీసర్వే పేరుతో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వచ్చిన నష్టాన్ని కానీ మేము సవరిస్తామని చెప్పాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ధర్మాన ప్రసాదరావు గారు ఆయన ఇప్పుడు కేంద్రానికి ఒక లేఖ రాశాడు. మేము ప్రజల ఆస్తులు కాపాడేదానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాము, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది, మీరు దాని మీద చర్యలు తీసుకొని అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడమని చెప్పింది. నీతి ఆయోగ్ డైరెక్షన్ ప్రకారం మేము చేసామని చెప్పారు. నీతి ఆయోగ్ చాలా క్లియర్గా చెప్పింది, మహారాష్ట్ర మోడల్గా తీసుకోమన్నది. ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చెప్పింది, స్టేట్స్ మే అడాప్ట్ ద వర్షన్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్. అంటే రాష్ట్రాలు ఈ టైటిలింగ్ వ్యవస్థని పటిష్టం చేసేదానికి మహారాష్ట్ర ఎగ్జాంపుల్గా కూడా ఇది లెటర్ పెట్టినారు. 2019 డిసెంబర్ 20 కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీ రాష్ట్రపతి భవన్ నుంచి టోటల్ అన్ని రాష్ట్రాలకి లెటర్ పెట్టింది. మహారాష్ట్ర బాగుంది, వాళ్ళు తెచ్చిన చట్టం, దాన్నైనా చూసుకోండి, లేదా మీకు ఏది బెటర్ ఆప్షన్ అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, చట్టం తేండి. రైతులకు భూముల హక్కుల మీద, యజమానులకి హక్కుల మీద లక్షల కేసులు కోర్టులలో నలుగుతున్నాయి అని ఒక సలహా ఇచ్చింది. దానికి నీతి ఆయోగ్ సిఫార్సులు ఏమన్నదంటే, నిపుణులను, బాధ్యతాయుతంగా ఉండే అధికారులను, న్యాయాధికారులను మాత్రమే అప్పీలేట్ ట్రిబ్యునల్లో నియమించాలన్న నీతి ఆయోగ్ సూచనల్ని పక్కన పెట్టేసింది. దాంట్లో సింపుల్ గా ఎనీ పర్సన్ అనే పదాన్ని చేర్చేసింది. ఎనీ పర్సన్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత దురదృష్టం అంటే, దానికి TRO టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్, జిల్లాలో TRO అని వేస్తారు. అంటే ఎనీ ఆఫీసర్ అని పెట్టుకున్నారు కదా. నీతి ఆయోగ్ డైరెక్షన్స్ పక్కన పెట్టి ఒక రిటైర్డ్ RDO, నెల్లూరు జిల్లాలో ఒక రిటైర్డ్ RDO ఉంటాడు, ఆయన్ని టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్గా పెడతారు. ఆయనకి ప్రజల ఆస్తుల మీద TRO నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టు సెక్షన్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా చెల్లుబాటు అయ్యే పత్రాలకు విలువ లేకుండా చేసేశారు. TRO సంతృప్తి మేరకే యాజమాన్యం నిర్ణయించడం జరుగుతుంది. ఆ రోజు అధికారంలో ఉండే ప్రభుత్వం ఎవరిని జిల్లాలో TROగా నిర్ణయిస్తుందో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని నిర్ణయిస్తుందో, వాళ్ళిద్దరూ సాటిస్ఫై కాకపోతే హైకోర్టుకు పోవాలా, కనీసం జిల్లాలో సివిల్ కోర్టుకు పోయేదానికిలే. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీరు నీతి ఆయోగ్ పేరు చెప్పి ఆఫీసర్స్ అని అంటే ఎనీ ఆఫీసర్ అని చెప్పేసి మీరు పెట్టుకొని రిటైర్డ్ ఆఫీసర్లను మీరు పెట్టి ప్రజల ఆస్తుల మీద హక్కు లేకుండా చేశారు. రెండోది ఏంటంటే, రిజిస్ట్రేషన్లు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ పాత రిజిస్ట్రేషన్లు చెల్లవు. సర్వే సక్రమంగా జరగకపోతే, భూమి తక్కువ ఉంటే, రికార్డులో తప్పు పడితే ఆ తగ్గిన భూమికి పరిహారం ఇస్తాం, కానీ ఆ భూమి ఇవ్వం. 15 రోజుల్లో TRO దృష్టికి తీసుకెళ్ళకపోతే అది అమలు కాదని చెప్పడం. 15 రోజులకు నేను పోకపోతే నా ఆస్తి మీద హక్కు లేనట్టే. నాకు అసలు తెలియకపోతే 15 days దాటిపోతే
ఆయన నాకు అగెనిస్ట్గా ఆర్డర్స్ ఇచ్చేసేస్తాడు. ఆఖరన్న దేవాలయాల భూములు, ప్రభుత్వ భూములు, వాటన్నిటిని కూడా కబ్జా చేసేదానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే పరిస్థితి దారుణంగా వచ్చింది. రెండోది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట, ఆన్లైన్లో భద్రపరుస్తారంట, జిరాక్స్ కాపీలు మనకిస్తారంట. ఈ డాక్యుమెంట్లను అమెరికా సర్వర్లలో దాచిపెడతారంట ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా. జగన్మోహన్ రెడ్డి టైంలో ధర్మాన ప్రసాదరావు గారు, వీటికి సమాధానం చెప్పండి. మీరు రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఉన్నారు రెవెన్యూ మినిస్టర్గా. ఆ రోజు భూములు పందారం చేసి సిబిఐ కేసులో కూడా ఇరుక్కున్నారు అనుకుంటా. మీరు నీతులు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రీసర్వే పేరుతో మీరు చేసింది, ఆ సర్వే రాళ్ల బొమ్మలకి 700 కోట్లు తగిలేశారు. మేము 2017లో రీసర్వే కార్యక్రమం మొదలుపెట్టాం, 32 కోట్లు కేటాయించాం, జగ్గైపేటతో మొదలుపెట్టాం. తర్వాత ఎలక్షన్స్లో మీరు వచ్చారు. 5 ఏళ్ళు మీరు చేసిన దుర్మార్గం, ఎన్ని లక్షల పిటిషన్లు వస్తున్నాయో అవన్నీ మీ రీసర్వేలో చేసిన దుర్మార్గాలకి లక్షల పిటిషన్లు, లక్షలు, అవి 1 కాదు 2 కాదు. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పుకోవాలా? సీఎం చంద్రబాబు బరితెగించి ప్రభుత్వ భూములను దోపిడీ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు కుటుంబం భూముల దోపిడీ చేస్తుందని, చంద్రబాబు అధికారంలో ఉంటే ఈ దోపిడీకి ప్రాధాన్యత ఇస్తారని ధ్వజమెత్తారు. ప్రధానంగా గీతం యూనివర్సిటీ భూములు ఇవ్వడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్లతో వైసీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వాసుపల్లి సమావేశమయ్యారు. ఈ నెల 30వ తేదీన జరిగే భూ కేటాయింపులను అడ్డుకుంటామని ఇప్పటికే వైసీపీ హెచ్చరించగా ఆ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. విశాఖపట్నంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకా కుటుంబ సభ్యులు, ఆయన అన్నయ్యలు ఏ రకంగా విశాఖపట్నంలోని భూములను దోచుకుంటున్నారో, ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పాలని ఉద్దేశంతోనే సమావేశం. ముఖ్యంగా బరితెగించి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా, ఏం చేసినా చెల్లుతుందని చెప్పిన ఉద్దేశంతో సుమారు 54 ఎకరాలని 79 సెంట్లని రేపు 30వ తారీఖు నాడు జరిగే జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దాన్ని రెగ్యులైజ్ చేయడానికి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకు అవినీతి కార్యక్రమం, ఏ విధంగా భూతోపిడి, ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. చెప్పే వచ్చి శ్రీరంగ నీతులు, తినే వచ్చి చేస్తున్న వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం, ఇదేనా మీ పరిపాలన తాలూకు నీతిని అడుగుతున్నాం. ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు పెడతారు? ఎక్కడుంది మీకు హక్కు? ఇది సుమారు 5,000 కోట్ల రూపాయలు. అంతమంది ఇంకొక 5,000 కోట్ల రూపాయలని ఈ రోజున మార్కెట్ విలువ తెలుసుకుంటే అప్పటికే ప్రభుత్వం మీకు కేటాయింపులు చేసింది. మీకున్న అధికార బలంతో ఆ రోజు వివిధ రకాలుగా చేసుకున్నారు. అయినప్పుడు మళ్ళీ ఈ 54 ఎకరాల 79 సెంట్లని మళ్ళీ మీరు వచ్చి దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పేదవాడికి వచ్చి ఒక సెంటు భూమి ఇస్తే, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే, ఇంటి పక్కన వచ్చే చిన్న ఆక్రమణ ఉంటే చట్టపరమైన తీసుకుని జీవీఎంసీ నుంచి తీసుకెళ్ళి చేస్తాం కదా, అమ్మమ్మ మీరు ఇది చేయడానికి వీళ్ళని చేస్తాం కదా. మరి ఏ రకంగా ఈ 54 ఎకరాలని ఏ రకంగా చేస్తాం? అది అందుకే వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాం. దీని మీద ప్రజా ఉద్యమం చేయాలని, పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని. మించిగా ఈ 55 ఎకరాల విలువ 5,000 కోట్లు ఉంటుందని అంచనా. కానీ గీతం సంస్థ పేరుతో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేసిన కబ్జా మొత్తం విలువ 10,000 కోట్లు దాటిందనేది మా అంచనా. ఇంతకుముందే ఎకరం 18,000 చొప్పున దాదాపు 71 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ రోజు కలెక్టర్లు ఒప్పుకోకపోతే వాళ్ళని బదిలీలు చేసి మధ్యలో కొంత భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఇంచుమించుగా 130 నుంచి 150 ఎకరాలు ఇప్పటికీ వాళ్ళ కబ్జా పెట్టింది గీతం పేరుతో. ఇంచుమించుగా 130-140 ఎకరాలు. ఇంకా ఎంత ఉందో పక్కాగా సర్వే చేస్తే కానీ తెలియదు. దీని విలువ 10,000 కోట్లు ఉంటుంది. వీళ్ళొచ్చి ఈ రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి మన టీవీలో ప్రవచనాలు చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాగా చంద్రబాబు నాయుడు ప్రవచనాలు చెప్తున్నాడు. ఆయన ప్రవచనాలు వింటే నిజంగా ఈయన పెద్ద ఈ రాష్ట్రానికి కస్టోడియన్ ఏమో, ఎవరికి ఒక అంగుళం భూమి పోకుండా కాపాడుతున్నాడేమో అనుకుంటాం. కానీ కొట్టేసేదంతా ఆ కుటుంబమే, ఎవడో బయటోళ్ళు కాదు. ఆ కుటుంబమే ఈ విశాఖపట్నంలో దాదాపుగా ఒక్క విద్యా సంస్థ పేరిట 10,000 కోట్ల ఆస్తిని కొట్టేస్తే అడిగే నాదుడు లేదనేది వాళ్ళ ఉద్దేశం. దీని మీదే ఇవాళ కార్యాచరణని తీసుకోవడం జరిగింది. ఇదేదైతే ఇప్పుడు 54 ఎకరాల చిల్లర
55 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కౌన్సిల్లో రేపు దీన్ని అడ్డుకోవడానికి ఇవాళ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముక్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని ప్రభుత్వ భూమిగానే కొనసాగించాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయడం కానీ లేదా వారికి రెగ్యులరైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఎవరూ కూడా అంగీకరించట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటి కార్యక్రమం జరుగుతాం. ముఖ్యంగా గతంలో ఇప్పటికే 72 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడం, ఇప్పుడు మళ్ళీ ఇంకో 55 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకునేటువంటి దానికి పెట్టడం, ఈ అంశం అంతట్లోకి ముఖ్యంగా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రజాప్రతినిధిగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి బరితెగించి ఆ భూమి మా ఆధీనంలో ఉంది, మేము రెగ్యులరైజ్ చేసుకుంటే తప్పేంటి అనేటువంటి మాట అంటా ఉన్నాడంటే ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేసేది ఆయన స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి అర్హత లేదు, తక్షణమే రాజీనామా చేయాలనేటువంటిది ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో ఇంత పెద్ద స్కామ్, మరి ముఖ్యంగా 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని, గతంలో ఇచ్చినటువంటి భూములు కానీ ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు మరి ముఖ్యంగా గడిచినటువంటి 20 మాసాల్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి సంస్థలకు కేటాయించినటువంటి భూముల తాలూకు విలువ దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయనేటువంటిది ఒక అంచనాకు వచ్చింది. అవన్నీ కూడా రూపాయికి, ₹1 ₹1,00,000కి, 2 లక్షలకి ఇచ్చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వ భూమిని కస్టోడియన్స్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు, కంచే చేను మేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం, ప్రజల తాలూకా కోపాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి దీని మీద ఒక కార్యాచరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ఉద్యమంలో పాల్గొనాలని ఆమె చేసిన ఆహ్వానానికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. ఏపీ పర్యటనకు వస్తానని, పార్టీ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చినట్లు షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే मनरेगा बीजेपी पार्टी बीबी ग्राम उपाधि हामी पथकाన్ని పూని చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఉద్యమం చేయాలని నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా मनरेगा పథకానికి సంబంధించి, ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ చేస్తున్న కుట్రను ఎదుర్కోవడానికి, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉద్యమం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో మేము చేస్తున్న मनरेगा పోరాటం మీద రాహుల్ గాంధీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉపాధి హామీ పథకం ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అయితే ఉపాధి హామీ పథకం, मनरेगा పథకం మొదలు పెట్టిన రాష్ట్రం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్లు అవుతుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీరందరి ఆధ్వర్యంలో मनरेगा కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అదే రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఒక కార్యక్రమం చేపడుతుంది. దాని విధి విధానాలన్నీ రూపకల్పన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.